ఒక చిన్న గ్రామంలో మే అనే చిన్న పిల్ల నివసించేది. ఆమెకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె దగ్గర పెయింటింగ్ చేయడానికి చాలా తక్కువ సామాగ్రి మాత్రమే ఉండేది. కానీ ఆమె ప్రతిరోజు పెయింటింగ్ వేసేది. ఒకరోజు ఒక జ్ఞానవంతురాలైన ముసలావిడ మేను చూసి, "నీ పెయింటింగ్ అద్భుతంగా ఉంది" అని చెప్తుంది. అలా చెప్పి ఒక ప్రత్యేకమైన బ్రష్‌ను ఇస్తుంది. ఆమె ఇచ్చిన బ్రష్ అతి పెద్ద మాయాజాలమైన బ్రష్. "ఈ బ్రష్‌తో నీవు ఏది వాస్తవంగా వేయాలని అనుకుంటే అది జీవితం అవుతుంది" అని ఆ ముసలావిడ చెప్పింది. మే ఈ మాటలు వినగానే ఆశ్చర్యపోయింది. మే ఇంటికి వెళ్లి మాయాజాల బ్రష్‌ను పరీక్షించాలనుకుంది. ఆమె నేల మీద ఒక సాధారణ చేపను చిత్రించింది. ఆశ్చర్యంగా, ఆ చేప నేల మీద నుంచి ఎగిరి సమీపం ఉన్న ప్రవాహంలోకి దూసుకెళ్లి ఆనందంగా ఈదుకుంటూ వెళ్ళింది. మరో రోజు గ్రామంలో ఎడారి కారణంగా ఆహారం లేనందున ప్రజలు చాలా బాధపడుతున్నారు. మే సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ఒక ధాన్యపు పొలాన్ని పెయింట్ చేసింది. మరొక క్షణంలో ఆ పొలం బంగారు రైస్ పంటలతో నిండిపోయింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు మరియు కృతజ్ఞత చెప్పారు. ఒకరోజు లోబోకారైన మహారాజు మాయాజాల పెయింట్ బ్రష్ గురించి విని, అది తనకు కావాలని కోరుకుంటాడు. అతను తన సైనికులను మేను పట్టుకుని రాజవంశానికి తీసుకురమంటాడు. సైనికులు చేరుకున్నప్పుడు మే త్వరగా ఒక పెద్ద గోడను పెయింట్ చేసి వారిని అడ్డుకుంటుంది. సైనికులను తప్పించుకున్నాక ఆమె ఒక బోటును పెయింట్ చేసింది. క్షణంలోనే ఆ బోట్ ద్వారా ఆమె దూరమైన ప్రదేశానికి వెళ్ళిపోతుంది. అక్కడ సంతోషంగా జీవించేది. తన ప్రతిభను అవసరమైన వారితో పంచుకుంటూ హాయిగా ఉండేది. ఒక మంచి మనస్సు మరియు ఇతరులకు సహాయం చేయాలని ఉన్న ఇష్టం అతి సాధారణ ప్రతిభను కూడా అద్భుతమైనదిగా మార్చగలుగుతుంది.